సెంచూరీ తలుపు తట్టినంత వేగంగా అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా షాక్ నుండి తేరుకుని పైకి చూశారు. అప్పుడు అర్థమైంది, వారి స్నేహితుడిని దించేసిన ఆ బ్యాంబూలా కనిపించే వస్తువు అసలు బ్యాంబూ కాదు. ఓ రాక్షసకాయ అరాచకమైన వీరంగం సృష్టించే దెయ్యం స్పైడర్ కాలు. ఆ స్పైడర్ వారి తలల మీదే ఊగుతూ చీకటిలో కలిసిపోయింది. దాని కాళ్లు అంతగాగా ఉండటమే కాకుండా అసలైన బ్యాంబూలా కనిపించేవి. అందుకే ఎవరూ గుర్తించలేకపోయారు. ఇంతలో ఆ స్పైడర్ తన కాలును వెనక్కి లాగేసింది. అదే టైంలో సైనికులపై హఠాత్తుగా దాడికి దిగింది. ఇది గమనించిన సైనికులు వెంటనే తమ కత్తులు తీసి స్పైడర్ కాళ్లపై గట్టిగా దెబ్బలు ఇవ్వడం మొదలుపెట్టారు. బుల్లెట్లు గాలిని గుద్దినట్టు స్పైడర్ శరీరాన్ని తాకినా అవి ఒక్క చీలిక కూడా చేయలేకపోయాయి. పైగా దెయ్యం స్పైడర్ మరింత రౌద్రంగా మారిపోయింది. కోపంతో ఆ స్పైడర్ భారీగా తన జాలాన్ని విసిరింది. ఒక్క క్షణం ఆలస్యం చేయక కొన్ని సైనికులు అలా పైకి లాక్కెళ్లిపోయారు. కెప్టెన్ ఈ దృశ్యం చూసి వెంటనే ఆర్డర్ ఇచ్చాడు, షూటింగ్ ఆపేయండి. ఆ సైనికుడు గాలిలో వేలాడుతూ తన చేతిలో ఉన్న చిన్న కత్తితో ఆ జాలాన్ని కోయడానికి ప్రయత్నించాడు. కానీ ఎలాగైనా అది కోయలేకపోయాడు. మరో ఆర్డర్ ఇచ్చాడు, స్పైడర్ కాళ్లను టార్గెట్ చేయండి అన్నాడు. ఆ గట్టిగా దాడి చేయడంతో స్పైడర్ బాధతో అరిచింది. ఇదే టైంలో గాలిలో వేలాడుతున్న సైనికుడు జాలాన్ని కోసి కింద పడిపోయాడు. స్నేహితుడిని సురక్షితంగా చూడగానే అందరూ ఒక్కచోట చేర్చి తమ బలాన్ని మొత్తం ఉపయోగించి స్పైడర్ తలపై అల్లా రౌండ్ షూటింగ్ చేశారు. ఎట్టకేలకు ఆ రాక్షసకాయ స్పైడర్ నేల కూలిపోయింది. శ్వాస పీల్చుకున్న సైనికులు ఒకటి కాదు, రెండు కాదు, ఒక అసాధ్యమైన పోరాటాన్ని గెలిచారు. మరణం తలుపు దగ్గరే ఉంది, కానీ ధైర్యమే కాపాడింది.